లోకం అండి. దాని జ్ఞానం, దాని వెనక వృత్తాంతం ఉంది, చదవండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నది, మీరు దృష్టిని జయించున్నారు కాబట్టి మీకు రాస్తున్నా. ఏమిటి? ఏమయ్యా ఇన్నిసార్లు అన్నావు నీకు రాస్తున్నాను, విశ్వాసులారా అన్నావు, తండ్రులారా అంటున్నావు, యవనస్తులారా అంటున్నావు, రాస్తున్నా అంటున్నావు. ఏంటది చెప్పండి. ఈ లోకమునైనను అది ఏదైనా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మరి ఎప్పుడైనా ఈ లోకాన్ని, లోకంలో ఉండే మరి ఏదైనా, ఎలాంటి టెక్నాలజీ అయినా, ఎవ్రీథింగ్ ఏమంటున్నాడు చెప్పండి. అరే బాబోయ్ నమ్మకండి అంటలే, మనం ఏమంటాం? అసలు నమ్మకూడదు అమ్మ ఈ సమాజాన్ని అంటారు. వీళ్ళే పక్కన వాళ్ళని నమ్మటానికి ప్రయత్నిస్తుంటారు. అర్థమవుతుందండి? నమ్మకం గురించి అమ్మలాగా చెప్తుంటారు చాలా మంది, కానీ నమ్మకం అని లేని బతుకులు మన బతుకులు. ఒక్క మాటకి, మనం ఇచ్చే మాటకి, చేసే భాషకి, మాట్లాడే మాటకి, బ్రతికి అర్థం లేదు. నేను చిన్నప్పుడు దేవుని గారు అని ఒక పాస్టర్ గారు చెప్తాడు, ఒక మనిషి మనస్తత్వం ఎట్లుంటుందంటే, వాడు పోయేటప్పుడేమో ఆయ్ బాబాయ్ నేను పొన్నూరు పోతున్నారా అంటాడంట. ఏమంటాడు చెప్పండి? క్షమించాలి. వాడు ఏమంటాడంటే, వాడి మనసులోనేమో మామిడిపల్లి పోవాలని ఉంటుందంట. మనసులో ఏముంటుంది? మామిడి